నువ్వు చెప్పండి, ఒకరిని చూసి తిట్టినామంటే ఎవరు తిట్టినట్టు? ఎవరు తిట్టినట్టు తెలుసా? నువ్వు దేవుడు తిట్టినట్టు యాక్చువల్గా. అంటే పోలిక ఎవరిది? దేవుడు. ఎవరు నల్లగా అంటే ఎవరు అన్నట్టు తెలుసా? యాక్చువల్ అన్నట్టు కాదు. ఎవరు అన్నట్టు తెలుసా? నన్ను చేసిన నా సృష్టికర్తను అంటే తెలుసా? నా పోలికలు ఎవరికో తెలుసా? నీ పోలికలు ఎవరికో తెలుసా? దేవుని. అందుకే అన్నాడు, యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, యజమానుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము పెట్టుకోవద్దు, అందరూ సమానమే. క్రీస్తు విమోచన మనందరి సమానత్వంలోకి నడిపించింది. అందుకే ఆ ప్రేమను ఎరిగిన అపోస్తులందరూ చంపినా కొడతా ఉన్నా వారికి దేవుని ప్రేమని ప్రకటించింది తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించండి. అపోస్తుల కార్యము నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు చదివితే ఏ రోజు ఎక్కడా కూడా వాళ్ళు ఒకరిని హింసించినట్టు కనబడదు.